నిలదీయండి, ఖచ్చితంగా నిలదీయాల్సిన టైం ఆసన్నమైంది. ఇంటికి పోయి మాట్లాడండి, ఇంటికి పోయి నిలదీయండి, అవసరమైతే బయటికి లాగండి, చెప్పులు తీసి మెడకేయండి. ఎందుకోసం అంటే మన చుట్టూన్న గోడను, మనకు రక్షణగా ఉన్న గోడను మనం కూల్చమని ఇచ్చినట్టు ఆమె ఫోకస్ చేసింది. అక్కడ ఆమె ఫోకస్ చేసింది ఏంటంటే ఈ గోడ కూల్చమని. ఇంతమంది గోడలు కూల్చిన తర్వాత ఆ సదరు వ్యక్తి డ్యాన్సులు కూడా చేసింది. ఆ డ్యాన్సులు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది సంస్కారం కాదు కాబట్టి, మనకు కొంత సంస్కారం ఉంది కాబట్టి మేము బయట పెట్టదలుచుకోలేదు. సంస్కారహీనమైనటువంటి ఆ స్త్రీ చేసినటువంటి ఒక పని కూడా ఈ గోడలు కూలగొట్టడానికి కారణమైంది. అందుకనే దయచేసి ఈ వ్రతాలకు దానికని వాయినాలు ఇస్తా అని పిలిచినప్పుడు పోయి ఆమె ఇస్తే తీసుకొని రండి, కానీ దయచేసి సంతకాలు పెట్టకండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మిస్గైడ్ చేయబడుతుంది. ఆమె చేసిన పని అదే చేసి ఆమె డాన్స్ చేస్తున్నది. ఈరోజు గోడంతా ఊలుగొట్టారు, వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం ఆ గోడను అట్నే పెట్టుకున్నారు. మరి అదేం ఆలోచన తెలుస్తలేదు. మనందరం ఇప్పుడు ఒకసారి మీరు వస్తాను, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నేను తప్పుడు ఆరోపణ చేయడం లేదు. సుప్రభాత్కు దివ్యానగర్కు ఉన్న గోడ మొత్తం గొట్టేశారు, ప్రతి రోడ్డు దగ్గర చేశారు. వాళ్ళ పర్టికులర్ ఇంటి దగ్గర మాత్రం ఫుట్పాత్ బ్రేక్ కాలేదు. ఇంకా అవతల ఇటుకలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వేసుకున్నారు. అంటే ఈ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దయచేసి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను సంతకాలు పెట్టేటప్పుడు. అందుకనే ఇప్పుడు నేను పంపించిన పేపర్ కూడా మీకు సభాముఖంగా చదివి వినిపించి ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తుంది. మళ్ళీ చదవండి, అది మీకు సమ్మతమైతేనే సంతకం పెట్టండి. కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడితే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అదొకటి మీకు చెప్పాలనుకున్నాను. దయచేసి ఇంకెవరైనా వచ్చి మాట్లాడవచ్చు.